న్యూస్ అయితే చూస్తున్నా మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కన్నెపల్లి మండలం సూజాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన ఇంటిపై వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు దాడులు చేశారు. సుమారు 3,50,000 విలువ గల 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఐ గారు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్కు సుర్జాపూర్ విలేజ్లో ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్, కన్నెపల్లి ఎస్ఐ గంగారాం వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఇంటి యజమానిగా నారాయణ అడిగితే ఆ నారాయణ గత 10 రోజుల క్రితం కొండగొల్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండగొల్ల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటాం.